ఈ మహిళా బిల్లు మోడీ గారు తెచ్చారు. దాన్ని చాలా గౌరవంగా మేము స్వాగతిస్తున్నాం. మహిళా బిల్లు కన్నా ముందు మహిళలకు భద్రతని చూస్తే బాగుంటది. ఏ గవర్నమెంట్ అయినా, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా అందరూ అదే మాట్లాడారు. మ్, మహిళలకి భద్రత అనేది లేదు, ఇక్కడ రక్షణ లేదు. మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఎవరు ఏమీ భద్రత చేయట్లా. ఇంక మహిళా బిల్లు వచ్చినా పక్కన పెడతాం. మాకేం ఉపయోగం మహిళా బిల్లు కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చారు మహిళా బిల్లు. ఫస్ట్ గెలిచినప్పుడే ఆయన కనీసం 20 మందికి సీట్లు ఇచ్చారు. మేము గెలిచిన 70 సీట్లలో 20 మంది మహిళలకి అప్పుడు ఇచ్చారు. అది అది అయిపోయింది. మొన్న 50% ఇచ్చారు, 50% ఇచ్చారు మహిళలకి. మొన్న మా గవర్నమెంట్ లో 50 మందికి పెట్టారు. అది ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవరో చేయలేరు, ఎవరో చేయలేరు. ఏ నాయకుడు చేయరు కూడా, చేయరు కూడా. ఏదో లోకేష్ ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటాడు మహిళా బిల్లు మా టైంలోనే వచ్చేసింది, మేమే చేస్తాం, లేకపోతే వచ్చేది కాదు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదో నిన్న ఏదో చెప్తున్నాడు. ఎవరైనా అంబేద్కర్ గారి కంట వీళ్ళ తాతగారు పోన్లే రామారావు గారిని ఇప్పుడైనా తలుచుకున్నాడు. రామారావు గారు ఇప్పించాడంట ఆయనకి మంచి బిరుదు. వీళ్ళ మొహాలకి వీళ్ళు బిరుదులు ఇప్పిస్తాం, వీళ్ళు వీళ్ళు ఇన్ని చేయగలుగుతారు. ఈ లేడీస్ కి ముందు మధ్య ఆయన ఆ డాన్సులు వేసి ఆయన 30,000 మంది పోయారు అన్నాడు. ఒక్క మహిళను తీసుకొచ్చాడా? వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు అది లెక్క చెప్పమన్నాడు ముందు. ఎంతమందికి మానభంగాలు జరిగినాయి, ఎంతమంది ఇదైపోయారు, ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారు, వాటికి లెక్కలేదా? మా మీద బురజల్లటానికి, మా నాయకుడి మీద బురజల్లటానికి బయలుదేరారు. వాళ్ళు ఈ మా ఏపోళ్ళందరినీ వాళ్ళు ఆక్కుని ఏదో మాటలు మాట్లాడితే సరిపోద్దా? ఆ వాసిరెడ్డి పద్మ ఉంది, వాసిరెడ్డి పద్మ మా దగ్గర ఎంత లాభం పొందింది. మేము కష్టపడ్డాం. నాకన్నా చాలా తక్కువ కష్టపడింది ఆ అమ్మాయి, చాలా తక్కువ కష్టపడింది. ఫస్ట్ చైర్మన్ ఇచ్చి ఆమెకు గన్మెన్లు ఇచ్చి 1,50,000 రూపాయలు జీతం ఇస్తే ఇవాళ చంద్రబాబు సంకనాకుతూ, లోకేష్ సంకనాకుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్దా? చెప్పు తెగ కొడతా వాసిరెడ్డి పద్మ. నా పేరు రామనేని రమాదేవి. నువ్వు నేను ఉన్నావు, నువ్వు నేను కలిసి పనిచేసాం. నీకెంత గౌరవం ఇచ్చాడు ఆయన. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడేవో చెప్పు తెగిపోద్ది. చెల్లెల్ని గౌరవించలేదు, పెళ్ళాన్ని గౌరవించలేదు. ఈ ఏడుపులు ఎందుకు నీకు? నీకు అక్కడ ఏమన్నా లాభం ఉంటే అక్కడ ఏడుసుకో, మా దగ్గర ఏడవమాక. మా నాయకుడిని అన్నావో లేడీస్ అంతా కూడా అక్కర్లా, నేను ఒక్క దాని చాలు నీ ఇంటికి వచ్చి చెప్పు తీసుకొడతానికి. నీకెంత స్థానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆడబిడ్డ కన్నా ఎక్కువ ఇచ్చాడు, చెల్లెల కన్నా ఎక్కువ ఇచ్చాడు నీకు. అంత పద్మమ్మ అని ఇవాళ బయటికి వెళ్ళి నువ్వు పెదాకాలు పొంగుతావా? నీకెంత న్యాయం చేశాడు ఆయన. అలాంటిది ఆయన ఎలా అనాలని నోరు వస్తుంది నీకు? మాకు చిన్న చిన్న పదవులు ఇచ్చిన వాళ్ళు మేమే ముందుకొచ్చి మేము ఆయన్ని మాట పడినవే. నువ్వు అన్ని లాభాలు పొంది సొంత కారు ఇచ్చి 1,50,000 జీతం ఇచ్చి 2 గన్మెన్లు ఇచ్చి నీకు అంత భోగంలో పెడితే, మామిడికాయ ముక్కలు ఏరుకునేదానికి నిన్ను అంత స్థానంలో పెడితే నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదని నువ్వు ఎదవేడుపులు ఏడుతావా? చెప్పు తెగేదంతా కొడతా ఇంటికి వచ్చి. పద్మ ఏమనుకుంటున్నావు? నీతో పాటు నేను నీకన్నా ఎక్కువ కష్టపడ్డా. నువ్వు అప్పుడప్పుడు షో చేసావు వచ్చి జగన్ గారి దగ్గరికి, అర్థమైందా? ఇంకొకసారి గనక అంటే వాళ్ళ చెల్లుల్ని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళని చూసుకోమని. అంతేగాని మీరంతా లాభాల కోసం ఆడోళ్ళకి దూరి ఆడేదో ఆడమంటే ఆడితే మాత్రం ఊరుకోం. ఏబిఎం ఆడికి అయిపోయేది. మొన్న బాత్రూమ్ లో దాక్కున్నాడు, ఆడు వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఆడవాళ్ళు అంతా రోడ్డు ఎక్కాం. ఆడవాళ్ళని అంటాడు, ఆడి పెళ్ళాన్ని అంటారుగా, ఆడి కూతుర్ని అంటారుగా, అనరా? అది చాలా తప్పు. ఎవరెవరు వాళ్ళు చూసుకోండి, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి. మీ జోలికి మేము రాం. మా జోలికి వచ్చారో మగాళ్ళు అవసరం లేదు. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు సింహంలా తయారయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత మాట మాట్లాడినా ఊరుకోం మేము. చెప్పులు చీపుళ్లే పట్టుకుని రోడ్డు మీదకి వస్తాం మేము. లేడీస్ అనేది ఇలా ప్రతి ఒక్కళ్ళని సింహంలా తయారు చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సింగిల్ గానే వస్తాడు, ఆయనతో పాటు మేము సింగిల్ గానే ఫైట్ చేస్తాం. అందరం కలిసి రావక్కర్లా. ప్రతి ఇంట్లోని ఒక సింహాన్ని తయారు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మా అందరికీ మూలన్న వాళ్ళకి నేను 84 నుంచి ఎన్టీ రామారావు గారితో పనిచేసా. తర్వాత ఈ దరిద్రుడు వచ్చేటప్పటికి, సీట్ ఎక్కేటప్పటికి మేము పక్కకు వచ్చాను, కాంగ్రెస్ లోకి వచ్చా.
ఆ విధానాలు నచ్చి నాకు రాజశేఖర రెడ్డి గారి పద్ధతులు నచ్చి నాకు జగన్ గారితో పాటు నడుస్తున్నాం. మేమేమి పదవిలో చేయకపోయినా ఇదివరకు తెలుగుదేశంలో ఏ పదవిలో రాలా నాకు. కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఉమ్మనేలు పేరు డైరెక్టర్ సెంట్రల్ బోర్డు, ఆయన గుర్తించాడు. అలాగే కొడుకు కూడా గుర్తించి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు నాకు ఏ పదవి వద్దంటే బతివలాడి ఇచ్చాడు ఆయన. నాకు పదవి బతివలాడి ఇచ్చాడు. మీడియా ముందు చెప్తున్నా నేను, రమ్మమ్మ నువ్వే పదవి తీసుకోపోతే బాగోదు, నాతో అన్ని రోజులు పాదయాత్ర చేసావు, నేను ఇవ్వలేదంటారు అందరూ, నీకు పదవి అక్కర్లేకపోవచ్చు, నా న్యాయంగా నేను ఇవ్వాలని చెప్పి 10 సార్లు పిఏతో ఫోన్ చేపించి నాకు కేఎన్ఆర్ తో ఫోన్ చేపించి, అక్క సార్ రమ్మంటున్నారు అక్క, నువ్వు పదవి తీసుకోవాలక్క, బాగోదక్క అని పిలిచిచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మహిళకి ఇచ్చినా పదవి పిలిచిచ్చాడు ఆయన. 4 వెనకాల తిరిగో లేకపోతే 4 నాయకుల వెనకాల తిరిగి మేము లేడీస్ పదవి తెచ్చుకోవాలా. ఆయన ఏ మహిళ కష్టపడుతుంది ఆ కష్టం గుర్తించి తండ్రి 1 అడుగైతే కొడుకు 4 అడుగులు ఎదరికేసి మాకందరికి న్యాయం చేశాడు. ఇంకా న్యాయం జరుగుద్ది మాకు. ఆయన అధికారంలోకి వస్తాడు. ఇంకా 2 ఏళ్ళు మేము ఓరి పడితే మాదే గవర్నమెంట్. ఇక వీళ్ళు ఎన్ని కుప్పు గంతులు వేసినా, వీళ్ళు ఎన్ని ఆశాలు వేసినా, నేల పడి కొట్టుకున్నా వీళ్ళ చరిత్రలో ఉండరు. పెట్టాబేడ చదువుకుని వెళ్ళిపోవటమే.